మరొక విశేషమైన వార్త ఏంటంటే, మనం ఎంటర్ అయిన దగ్గర, అడుగు పెట్టిన దగ్గర సాతాను అడుగు పెడతాడు. దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. మనం ఎందులో ఉన్నాం, ఒకవేళ మనం యూట్యూబ్లో ఉన్నాం అనుకోండి, అందులోకి వచ్చేస్తాడు, అందులో ఆపేస్తాడు. ఓకేనా? ఇంకేదైనా మహా కార్యక్రమాలు చేశాను, అందులోకి వచ్చేస్తాడు. ఎందుకంటే మన వెంట తిరుగుతున్నాడు వాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతుంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. శిష్యుల్ని నిలబెట్టి యేసుప్రభు మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం దయచేసి పిల్లలందరూ చూడండి. యేసుప్రభు ముగించేస్తున్నాడు. అంతవరకు మాట్లాడాడు యేసుప్రభు శిష్యులతోటి. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్న దగ్గరికి వస్తున్నాడు. మనం ఇక్కడ గుంపుగా ఉన్నాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, పరలోక సంబంధమైన ఎన్నో సంగతులు మీకు బోధిస్తున్నాను కదా. వస్తున్నాడు మన దగ్గరికి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. నాకు వాడు నన్నేం చేయలేడు, వాడు నన్నేం చేయలేడు. కానీ ప్రాబ్లం మీతోనే. నాతో వానికేమీ సంబంధం ఏమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చటానికి భూమి మీద ఈ జీవితంలో నేను ఇలాగ చేస్తున్నాను. ఇదంతా వాడికి కూడా తెలుసు. లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము. లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం నాతో వానికి పని లేదు. లెండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే సాతానుకు జడిసి యేసుక్రీస్తు వెళ్ళిపోవటం లేదు. వాడు వచ్చి యేసు మాటలు విన్నవారిని పాడు చేస్తాడు. తన శిష్యుల కోసం, అపోస్తలుల కోసం, తన ఫాలోవర్స్ కోసం యేసుక్రీస్తు వారు ఈ జాగ్రత్త అనేది తీసుకుంటారు. నాతో వాడికి ఏ పని లేదు, నన్ను వాడు ఏం చేయలేడు. చేసేదల్లా మిమ్మల్ని ఏదో తిప్పిరీలు పెడతాడు, ఏదో మాయ చేస్తాడు, ఏదో గొడవ చేస్తాడు, ఏయో అనుమానాలు పెడతాడు, ఏయో సందేహాలు పెడతాడు. మీరు పాడైపోతారు. అందుకే కనుక యేసుక్రీస్తునేం చేయలేదు. యేసుక్రీస్తు దగ్గరకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. వర్క్లోకి దిగే ముందే ఆయన ఉపవాసం చేయడానికి వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళిపోయింది. అతన్ని ఏమంటుంది ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కనుక ఈ లోకమంతా ఒక నిమిషంలో చూపించి అక్కడ ఒక మాట ప్రయోగించింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నువ్వు నాకు సాగిలపడు, నాకు నమస్కారం చేసేసావనుకో, వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏవన్నిటినీ ఈ లోకరాజ్యాలన్నిటి పెత్తనం దానికి అది కైవసం చేసుకుంది. ఎందుకంటే దేవుడు అమ్మమ్మ పిల్లల దగ్గర నువ్వేమనొద్దు, పిల్లల్ని ఏమనొద్దు అని దానికి ఏం షరతు గీయలేదు. యోబుకి పర్మిషన్ ఇచ్చాడు దేవుడే. నువ్వు వెళ్ళు, ప్రాణం ముట్టుకోవద్దు, ఏం చేస్తావు చెయ్యి. అలానే లొంగిపోయి మారిపోయేటంతటి వాడు బలహీనుడు కాదు నా కొడుకు. ఛాలెంజ్కి నిలబడ్డాడు ఆయన. ఈరోజు మన మీద కూడా ఛాలెంజ్కి నిలబడతాడు సాతానుతో. నా పిల్లల్ని నువ్వేం చేయలేవు, నా ప్రాణం తప్ప ఇంకెన్ని కష్టాలు పెడతావు పెట్టు. మాట్లాడకుండా చేస్తావా, చేసేయి. వెళ్ళకుండా చేస్తావా, చేసేయి. కానీ నన్ను విడిచిపెట్టరు నా పిల్లలు. లోకరాజ్యములన్నిటినీ చూపించి అవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి అంటే చూడదు. అది లోక 4:6 వచనంలో లోకరాజ్యములన్నీ చూపించి అవి నాకు దేవుడు నాకు అప్పగించాడు.
ఈ అధికారమంతయు ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల ఈ మహిమయు రాజ్యాల మహిమ నీకిత్తును. నీకు ఇచ్చిస్తాను. అది నాకు అది అప్పగింపబడి నాకు ఉన్నది. అప్పగింపబడి. దీనికి ఎవరు అప్పగించారు? యోబు గారిని ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు. దేవుడు అప్పగించాడు. కనుక లోకరాజ్యాలన్నింటినీ ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించాడు సాతానికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలని చేస్తుంది? లోకరాజ్యములని నాకు అప్పగింపబడి ఉన్నవి, అది ఎవనికి నేను అది ఇయ్యగోరుదును. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, కానీ నువ్వు నాకు పాదాభివందనం చేసి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాపం 90 వాళ్ళ అమాయకులు మేనేజ్మెంటు రాగా సర్వైవల్ ప్రోగ్రాం వాళ్ళకే రావాలి. వాళ్ళవి కూడా పాపం పాత ప్రోగ్రామ్సే రన్ అయిపోతున్నాయి. మీరు చూసారో లేదో పాపం. వాళ్ళ మిస్టేక్ ఏం కనిపించలేదు నాకు. మిస్టేక్ అంతా మన శత్రువుది. నా పిల్లలు బలంగా నిలబడిపోయారు ప్రోగ్రామ్స్ అన్ని నడిపించడానికి. అవునా? నా పిల్లలు ఎపిసోడ్స్ ఎన్నైనా రాజేంద్ర అంటాడు, డాడీ ఎన్ని ఎపిసోడ్స్ అయినా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వీక్లీ వన్స్ ఇద్దాం డాడీ. ఏదో పిల్లలు గెంతుతున్నారు కానీ నాకు తెలీదు, వాళ్ళకి తెలీదు వీళ్ళ గెంతులన్నీ ఆగిపోతాయని. మీరు ఇచ్చినంత మాత్రంలో ప్రోగ్రాం జరగదు. ఎందుకంటే ఈరోజు మనం విస్తరించిన పదజాలాలు, మనం వాడుతున్న పదాలు, మనం వాడుతున్న మహాజ్ఞానం సంగతితో డబ్బున్నవాడి దగ్గర నుంచి, అధికారి దగ్గర నుంచి, నాయకుడు దగ్గర నుంచి, ప్రపంచ దేశాల నాయకుల దగ్గర వణుకు పుట్టిస్తున్నాం. ఒక్కొక్కడికి వణుకు. కనుక వాడు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాయుమండల సంబంధ అధిపతాడు. అసలు పైదంతా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడు? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం ఇదే. 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన ప్రపంచ మానవాళిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి దాందే, పవర్ దాందే. ఇప్పుడు ప్రపంచ దేశాల మీద పవర్ దాందే. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి వాయుమండలము నుంచి పడుట చూచితిని. మీ పనులు అంతం చేయటానికి వాడు దిగాడు అంటున్నారా నా పిల్లలు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. మీరు మాటలు చెప్తున్నారా? నా పక్క తిరిగి చెప్తున్నారా? నాకు కనబడిపోతుంది, దిగిపోతుంది. అది మెరుపులా దిగుతుంది కిందకి. చూసారా? నక్షత్రం రాలిపోయినప్పుడు అర్ధరాత్రి కనబడుతుంది మనకి. ఈ మనుషులు ఉన్నారే, వాళ్ళకి ఆ విషం ఎక్కిపోయింది. ప్రపంచ మానవ జాతి విషపూరితమైపోయింది. విషపూరితం చేసేసాడు. ఇప్పుడు మనం ఆ విషాన్ని వదలగొట్టడానికి నిలబడితే ప్రపంచ దేశాలు ఊరుకుంటాయా? ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు మనం వెళ్ళిపోయాయి. సాతాను వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. ఏం చేద్దాం? ఆపేద్దాం ఆ ఎపిసోడ్స్? ఆపేయమని ఒకవాళ్ళు వార్నింగ్లు రావచ్చేమో. నేను ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను అంతే. మరి పవన్ సంగతి తెలుసు కదా, కొంచెం ధైర్యానికి పర్వాలేదు, నిలబడతాడు. కానీ మేనేజ్మెంట్ వినకపోతే మెకానికల్గా కొడతాడు, టెక్నికల్గా కొడతాడు. మేనేజ్మెంట్ వింటే కాటు పడినట్టే. మేనేజ్మెంట్ వినకపోతే ఎక్విప్మెంట్కి కొడతాడు. ఎందుకంటే శాటిలైట్ ఛానల్, శాటిలైట్ ఎక్కడుంది? వాయుమండలంలో ఉంది. అది కూడా వాయుమండల అధిపతి. శాటన్ ఎవరు? వాయుమండల అధిపతి. మరి చిన్నది కంటికి కనిపించలేనంత శాటిలైట్ ఊదేస్తాడు. అయితే అదే శాటిలైట్ వల్ల 99.999 దాని వర్క్ అంతా డెవలప్ అవుతుంది. శాటిలైట్ని ఏమైనా చేయగలడు వాడు. కానీ
ఆ శాటిలైట్లో ఉన్న 100 పవర్ కూడా 99.999 అన్ని సాతాను సంబంధమైన క్రియలే, పాటలే, డ్యాన్సులే, బూతులే, నేరస్తుల చరిత్రలే, ఘోరాలే. కనుక దాన్ని ఏం చేయలేదు. ఆఫ్టర్ ఆల్ పిన్ని పెట్టి మందిలా లేపిస్తే లేచిపోద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. కింగ్డమ్స్ అన్నీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వాడి కిందే ఉన్నాయి. వాడు ఏం చెప్తే అయ్యే నడుచుకుంటారు. వాళ్ళు చాలా దానికి విధేయులైన పిల్లలు. నా పిల్లలందరూ హ్యాపీగా ఉండండి. అందుకే మనది ఛానల్ని www.jaishali.tv ఈ వెబ్ ఛానల్ని ప్రపంచ పరిచయం చేయండి. ప్రపంచ పరిచయం చేయండి. అయితే దీన్ని కొడతాడు అంతరిక్షంలో వెళ్ళి, కొట్టకుండా ఉండడు. కానీ మనం ఓడిపోయామని తలదించాం, లేస్తుంటాం. మనం లేస్తాం. కనుక మీరేం కంగారు పడొద్దు, భయపడొద్దు. ఎప్పుడు పోరాటం, మనం పోరాటం చేయాలి. ఇటు క్రైస్తవ్యాన్ని, డూప్లికేట్ క్రిస్టియానిటీని కడిగాం, ప్రపంచ దేశాలను కడిగాం, అందరికీ వేసాం, అందరినీ మందలించాం, అందరికీ జాగ్రత్తలు చెప్పాం. లోకమంతా దేవుణ్ణి అవమానిస్తున్న కాలంలో మీ జాన్సన్ పాట తలమానికంగా మారింది సమాజంలో. ఇట్స్ ఎ వండర్ఫుల్ సాంగ్. కరోనా వైరస్ మీద రాసిన పాట, పాడిన పాట, అటు మ్యూజిక్ కంపోజింగ్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందులో సాహిత్యం. దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఉండండి, బహు జాగ్రత్తగా ఉండండి.